నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతానండి. గుడ్ న్యూస్ అండి. అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అలాగే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ అలాగే అట్లాంటి సర్వీస్ కావాలన్నా పెయిడ్ సర్వీస్ ఉన్నాయండి పూర్తిగా. సో నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఒక ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఓకే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామండి ఈ యొక్క సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ప్రతి ఒక్క ఈపీఎఫ్ ఖాతాదారుడు ఫ్యూచర్లో అలాగే ఇప్పుడు ఉన్న పెన్షన్దారులు సో ఈ సిపిపిఎస్ ద్వారా సో వాళ్ళకి ఒక పెద్ద లబ్ధి అయితే చేకూరుతుందన్నమాట. ఓకేనా, నిజంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఈ యొక్క సెంట్రలైజ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో సో ఇది ప్రజెంట్ అయితే అన్ని రీజనల్ ఆఫీస్లో రోల్ అవుట్ అవుతుంది. ఓకేనా, ప్రతి రీజనల్ ఆఫీస్లో ఇది అందుబాటులోకి అయితే వచ్చేసింది. సో దీని గురించి మనకి మన్సుఖ్ మాండవియా గారు కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారనమాట. ఓకేనండి, 68+ lakhs ఈపీఎస్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇది లబ్ధి చేకూరుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క సిపిపిఎస్ విధానం ద్వారా ఈ యొక్క పెన్షన్దారికి అసలు లబ్ధి ఏ విధంగా చేకూరుతుందంటే సో వాళ్ళు ఇక నుంచి ఎక్కడ అంటే మన దేశంలో ఎక్కడి నుంచైనా ఏ రీజనల్ ఆఫీస్ నుంచైనా సో ఏ బ్యాంక్ నుంచైనా వాళ్ళైతే పెన్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. సో వాళ్ళు ప్రదేశాలు మారినప్పుడు కానివ్వండి లేకపోతే బ్యాంకులు చేంజ్ చేసినప్పుడు పీపీ ఆర్డర్ని వాళ్ళు పద్దాకా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా, ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. సో దీని ద్వారా ఎక్కడున్న వాళ్ళు ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించారు. సో అది ఈ రోజు నుంచి ఓకేనండి. సో మనకి జనవరి 2025 నుంచి అంటే ఈ రోజు నుంచి మనకి అందుబాటులోకి అయితే వచ్చేసింది. సో దీని గురించి మనకి మన్సుఖ్ మాండవియా గారు కూడా చెప్తున్నారు. అండ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు కూడా ఒక ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేశారనమాట. ఓకేనండి, సో అన్ని రీజనల్ ఆఫీస్లో ఈ యొక్క సెంట్రలైజ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ అనేది అందుబాటులోకి వచ్చేసింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ మీకు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తుందండి. సో ఇక్కడ నుంచి పెన్షన్దారులు ఎట్లాంటి దిగులైతే చెందాల్సిన అవసరం అయితే లేదు. ఒక చోట నుంచి ఒక చోటకి మారినప్పుడు బ్యాంకులు మారినప్పుడు. ఓకేనా, సో ఫ్యూచర్లో తీసుకునే వాళ్ళకి కూడా ఈ సిపిపిఎస్ విధానం అనేది చాలా మంచి విధానము. దీని గురించి మీరు ఏమంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి, సో మనకైతే ఇది అందుబాటులోకి వచ్చేసింది ఫైనల్గా. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.